హాయ్ వియస్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మ్యాడీ. ఈ వారం అంటే మొన్న జరిగిన వారం 5 ఇండస్ట్రీస్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అయ్యే 5 ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేశాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. అలానే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయనేది కూడా ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను, చూడండి. యాక్చువల్లీ మీకు ట్రంప్ టారిఫ్ తర్వాత మేము థర్స్డే ఫ్రైడే రోజు డవ్ ఫ్యూచర్స్ అన్నీ ఆల్మోస్ట్ వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఆల్మోస్ట్ భారీగా కొలాప్స్ అయినాయి. కానీ మన బ్యాంక్ నిఫ్టీ అసలు కొలాప్సే కాలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలాసేపు అప్ ఉండి తర్వాత మీకు -94 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. కానీ నిఫ్టీ మాత్రం -345 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అది ఎగ్జాక్ట్లీ 22,904 దగ్గర క్లోజ్ అయింది. ఇది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కానీ వాచ్ కానీ చేస్తుంటే, మన టీసీఆర్ లెవెల్స్ కానీ వాచ్ చేస్తుంటే, దిస్ ఈజ్ అవర్ సెకండ్ లెవెల్. నార్మలీ మార్కెట్ సెకండ్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది జరుగుతుందా లేదా అనేది మనకు రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంటుంది. ఎందుకంటే అది డవ్ ఫ్యూచర్స్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ -500 పాయింట్స్ 550 పాయింట్స్ డౌన్లో ఉన్నాయి. కాబట్టి అందరూ ప్యానిక్ అవుతున్నారు, 600 పాయింట్స్ పడిపోతుంది అది ఇది అని చెప్పని. కానీ మన లెక్క ప్రకారం ఈ ట్రెండ్ లెవెల్స్ దీని ప్రకారం ఈ 22,904 ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. అది కానీ బ్రేక్ అయితే ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఫోర్స్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకు 22,593 ఇక్కడ లెవెల్ ఇచ్చినా కదా, రైట్ సైడ్ చూడండి లాస్ట్లో ఆ 22,593 అది బ్రేక్ అది అక్కడ వరకు మ్యాక్సిమం ఓపెన్ అయ్యేది. ఒక డౌన్ ఓపెన్ అవ్వాల్సి వస్తాయి. అది అవుతుందా లేదని కూడా మనం చెప్పలేము. అది కానీ అయితే అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేది 23,372కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, రేపు ఓపెన్ అయిన తర్వాత మాత్రమే. ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ బ్యాంక్ చెక్ చేసుకుందాం. లాస్ట్ వీక్ క్లోజ్ అయింది ఫ్రైడే రోజు 51,564 దగ్గర క్లోజ్ అయింది మీకు. అది మీకు వీక్ క్లోజ్ అయింది మీకు ఆల్మోస్ట్ 51,502 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్గా క్లోజ్ అయింది ఈ వారం. అంటే -62 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది మీకు 23,519 ఇస్ ద లెవెల్. యాక్చువల్లీ పోయిన శుక్రవారం క్లోజ్ అయింది. అది ఈ వారం క్లోజ్ అయింది 22,904 దగ్గర క్లోజ్ అయింది. ఈ రెండు మీరు కానీ మన టీసీఆర్ చార్ట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు కానీ చూస్తే అది ఎగ్జాక్ట్లీ 23,519 23,556 మన టీసీఆర్ ఫస్ట్ లెవెల్ ఉంది. అది టచ్ అయ్యి అక్కడ క్లోజ్ అయింది. అది చూడండి మీకు 23,904 దగ్గర ఈ లో 2 దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు. సో ఇది రేపు ఎలా ఉంటుంది అనేది చెప్పా కదా ఆల్రెడీ, ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇది -614 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఈ వారం. తర్వాత ఫిన్ నిఫ్టీ ఇది కూడా అప్లోనే అంటే ఆల్మోస్ట్ అప్ ట్రెండ్కి వచ్చి మళ్ళీ -300 పాయింట్స్ డౌన్ ట్రెండ్లో క్లోజ్ అయింది. అంటే 25,074 అది ఆల్రెడీ లాస్ట్ వీక్ క్లోజ్. ఇక ఇప్పుడు క్లోజ్ అయింది 24,774 దగ్గర క్లోజ్ అయింది. 24,846 పైన ఉన్నంత వరకు అది అప్ ట్రెండ్లో ఉండాలి. అంటే లాస్ట్ వీక్ అప్ ట్రెండ్లోనే క్లోజ్ అయింది, మళ్ళీ సడన్గా రివర్స్ అయింది. ఈ అప్ ట్రెండ్లో క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అంటే బికాస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండింటి వల్లే క్లోజ్ అయింది అప్లో. ఈ వారం మాత్రం డౌన్లో క్లోజ్ అయింది, -300 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. తర్వాత మీకు నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంది కదా, ఇది కూడా మనకి ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇది 63,043 దగ్గర క్లోజ్ అయింది. మన లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. మొన్న క్లోజ్ అయింది మీకు 61,466 దగ్గర క్లోజ్ అయింది. అంటే 1,500 పాయింట్లు 1,574 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అంటే 2.5% డౌన్లో క్లోజ్ అయింది. బట్ ఈ ట్రెండ్తో కంపేర్ చేసుకుంటే మీకు ఆల్రెడీ ఇది అప్లోనే ఉంది, 5% అప్లోనే ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మీడియం టర్మ్లో చూసుకుంటే అది 15.87% ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉందని అర్థం. అది నెక్స్ట్ వీక్ పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది మనకు నెక్స్ట్ వీక్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఇది మీకు 59,852 లాస్ట్ వీక్ మరి నేను ఇదే వీడియో పెట్టుంటాను, మీరు చెక్ చేసుకోండి. అందరూ కూడా చెప్పుంటాను 61,703 కానీ క్రాస్ కానీ కాకపోతే మీకు అది కిందకు వస్తుందని చెప్పి చెప్పుంటాను. అది 61,703 దాని నెంబరు. రేపు కానీ అది కానీ క్రాస్ అయితే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అది బ్రేక్ అయితే మీకు 59,852 ఇస్ ద డౌన్ సైడ్ లెవెల్. తర్వాత నిఫ్టీ మిడ్ సెలెక్ట్, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్స్ ట్రేడ్ అవుతుంటాయి కదా, అది ఈ ఇండస్ట్రీస్. అది 11,392 11,546 దగ్గర దాని యాక్చువల్లీ దాని లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. అంటే మీకు కొంచెం అంటే 11,392 పైనే క్లోజ్ అయింది. 81 ఈరోజు క్లోజ్ అయింది, మొన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయింది మీకు. అది మీకు -364 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. ఇది ఆల్రెడీ మీకు కానీ గుర్తుంటే లాస్ట్ వీక్ మీరు నా వీడియో చూడండి, దాంట్లో చెప్పుంటాను మీకు 11,392 అది కానీ బ్రేక్ కానీ అయితే మీకు 11,127 రావాలని చెప్పని ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ అక్కడికి వచ్చి క్లోజ్ అయింది. ఇది 5 ఇండస్ట్రీస్ ఆఫ్ యాక్చువల్లీ దీనికి సంబంధించింది.
యాక్చువల్లీ నేను దీనికి మళ్ళీ చార్ట్స్ పెట్టి ఇంకా దాన్ని మీకు మోర్ అట్రాక్టివ్గా చేసి చెప్పొచ్చు, అన్నీ వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. ఆ చార్ట్స్లో చూపించి చెప్పడం అంతా మీకు టైం వేస్ట్ అవుతుంది. అందుకని నేను క్లియర్గా మీకు ఇస్తున్నాను ఇక్కడ క్లోజింగ్ అండ్ ఈ ఫ్రైడే క్లోజింగ్ డిఫరెన్స్ ఎంత, పర్సంటేజ్ ఎంత, తర్వాత దాంట్లో మీకు టెంపరీ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉంది, మీడియం ట్రెండ్ ఎలా ఉంది అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదాన్ని ట్రై చేస్తున్నాను. హోప్ దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ అని అనుకుంటున్నాను. దీంట్లో మీరు ఒకటే వాచ్ చేయాలి, ఈ నిఫ్టీ నెక్స్ట్ 60 ఒకటి మాత్రమే చాలా వీక్గా ఉంది. అండ్ ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా అది 11127 రేపు కానీ దానిపైన కానీ ఉంటే అది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ మన నిఫ్టీకి వాచ్ చేసుకోవాల్సింది మీరు 23593 అది కింద డౌన్ సైడ్ లెవెల్. అది రేపు కానీ 22904 అప్ కానీ ఓపెన్ అయితే మీకు ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే అండ్ 22904 కూడా కానీ ఫర్దర్ కానీ బ్రేక్ అయితే మీకు 22593 ఇస్ ద లెవెల్ టు వాచ్. ఇది వాచ్ చేసుకోండి. సో ఇది నార్మలీ మన మార్కెట్స్ అంత భయంకరంగా పడతాయి లేవో నాకు తెలియదు కానీ బట్ ఓవరాల్ మార్కెట్స్ కూడా వరల్డ్ మార్కెట్స్ కూడా ఆల్రెడీ బాగా పడ్డాయి, ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయి. కాబట్టి రేపు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుందనేది దాన్ని బేస్ చేసుకొని మనం రేపు నైట్ కల్లా ట్రేడ్ డెసిషన్స్ ఎలా మనకు ఒక కన్క్లూషన్కి రావచ్చు నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పని. ఇదే అబౌట్ 5 ఇండస్ట్రీస్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చెక్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మళ్ళీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ అండ్ షేర్ అవర్ వీడియో టు అదర్స్ ఆల్సో.